రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. కులగండ సర్వేపై మిగతా రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. దీనిపై తమకు ఎలాంటి హిడెన్ ఎజెండా లేదని స్పష్టం చేశారు. ఒకవేళ హిడెన్ ఎజెండా ఉండి ఉంటే తాము సర్వే నిర్వహించే వారమే కాదన్నారు పొన్నం ప్రభాకర్. సర్వేలో ఏమైనా తప్పులుంటే తాము సరిదిద్దుతామని తెలిపారు. ఏదైనా ఉంటే మేము మీలాంటి బీసీ బిడ్డలమే ఉద్యమకారులమే రండి, కానీ అనవసరంగా వాళ్ళ ట్రాప్ లో పడి ఇలా రోడ్ మ్యాప్ జరుగుతుంది దేశంలో. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మ్యాప్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం, బాధ్యతగా సరి చేస్తాం. ఇందులో ఎవరికి ఏమి హిడెన్ ఎజెండా లేదు, ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేనే చేయకపోదు. సాధించడానికి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి ఎవరు కూడా దీన్ని తప్పు పట్టొద్దు. దీన్ని తప్పు పడితే మీ పిల్లల భవిష్యత్తును మీరు చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మరి మంది మాటలు పట్టుకొని దయచేసి దీన్ని అడ్డుపడే ప్రయత్నం చేయకుండా అందరూ కూడా కదిలి వచ్చి ముందుకెళ్తే ఈ యొక్క బీసీ కులగణన అనేది మనకు శాచురేషన్ అంటే మనకు అథెంటిక్గా ప్రభుత్వం ద్వారా ఇది అవుతుంది. దాని ద్వారా రేపు భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా కూడా దీన్ని బేస్గా తీసుకొని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని అన్ని బీసీ కులాలకు సంబంధించినటువంటి సంఘాల నాయకులను ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏం తెలియదు ఎందుకు మాట్లాడుతున్నారు? రైట్, ఓకే, ఏం తెలియదు కదా ఎందుకు మాట్లాడుతున్నారు తప్పులని. యువర్ రైట్, యువర్ రైట్, యువర్ రైట్. నేను చెప్పలేదు కదా తప్పునే. అరే మీరు చెప్పిందే కరెక్ట్ కార్తీక్ గారు, మీరు చెప్పారు కదా ఏం తెలియదు. పబ్లిక్లోకి తీసుకుపోవాల్సింది పోయి వాళ్ళు నెగటివ్గా పబ్లిక్లో దాన్ని ఎక్స్పోజ్ చేసి కులాలను రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళు మరి పబ్బం గడుపుకునే పనిలో ఈరోజు ఈ పిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా నేను, బీసీ కుల సంఘ నాయకులందరికీ కూడా